సంవత్సరం 2002 బెంగళూరులో అప్పుడే కొద్దిసేపు వర్షం పడి ఆగింది. రోడ్లన్నీ తడిగా ఉన్నాయి. రతన్ టాటా తన కారులో ఎయిర్పోర్ట్కు వెళ్తున్నారు. అప్పుడే అనుకోకుండా వాళ్ళ కారు ముందు ఒక స్కూటర్ స్కిడ్ అయింది. దానిపై ఉన్న ఒక ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడిపోయింది. వెంటనే డ్రైవర్ గట్టిగా బ్రేక్ వేశాడు. కార్ కరెక్ట్ టైంకి ఆగింది. ఒక్క సెకండ్ ఆలస్యం అయినా ఆ ఫ్యామిలీ ప్రాణాలు పోయేవి. ఇండియన్ రోడ్ల మీద ప్రతి చోట కోట్ల మంది ఇలాగే 2 వీలర్స్ పైన ప్రయాణిస్తూ ఉంటారు వాళ్ళ కుటుంబాలతో. ఇది అప్పుడే అర్థమైంది ఆయనకి. ఇలా తమ ప్రాణాలను వాళ్ళు రిస్క్లో పెడుతున్నారని ఆయన రియలైజ్ అయ్యారు. అందుకే అలాంటి ఫ్యామిలీల కోసం ఏదైనా చెయ్యాలని ఆయన గట్టిగా డిసైడ్ అయ్యారు. రతన్ టాటా చదువుకుంది ఆర్కిటెక్చర్. అందుకే ఆయనకు స్కెచెస్ వేయడం చాలా బాగా తెలుసు. తన మైండ్లో ఉన్న ఐడియాలను ఆయన పేపర్ మీద స్కెచ్ చేయడం మొదలుపెట్టారు. ముందుగా వెనుక 2 చక్రాలుండే స్కూటర్ డిజైన్ గీశారు. ఆ తర్వాత ప్రొటెక్టివ్ కేజ్ ఉండే మరో స్కూటర్ గీశారు. ఆపై డోర్స్, విండోస్ లేని ఒక 4 వీలర్ బగ్గీని డిజైన్ చేశారు. కానీ ఫైనల్గా ఒక ప్రాపర్ కార్ లాగా తయారు చేయాలని ఆయన డిజైన్ ఉంది. అది సామాన్యుడికి సేఫ్గా, అఫోర్డబుల్ ప్రైస్లో ఉండాలి, అన్ని వాతావరణాల్లో ప్రయాణించేలా ఉండాలని ఆయన అనుకున్నారు. చరిత్రలో ఇలాంటి చిన్న కార్లు చాలా సక్సెస్ అయ్యాయి. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీలో ఫోక్స్ వ్యాగన్ బీటిల్ అలాగే సక్సెస్ అయింది. 1950ల టైంలో ఇటలీలో ఫియట్ 500, బ్రిటన్లో మినీ కార్లు కూడా అలాగే పాపులర్ అయ్యాయి. అందుకే 2002లో టాటా మోటార్స్ పూణేలో ఒక చిన్న టీంని ఏర్పాటు చేసి ఈ ప్రాజెక్ట్ పైన పని మొదలుపెట్టింది. అదే సమయంలో ఒక మీడియా ఇంటర్వ్యూలో రతన్ టాటా ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. టాటా మోటార్స్ ఒక అఫోర్డబుల్ కార్ను తయారు చేయబోతుందని, దాని ధర కేవలం ₹1,00,000 ఉంటుందని అన్నారు. కేవలం 1,00,000కే కారు సొంతం చేసుకోవడం అప్పట్లో ఊహ కూడా అందని విషయం. అందుకే ఈ వార్త ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ అయింది. నిజానికి రతన్ టాటా ఆ నెంబర్ని కేవలం ఒక అంచనాగా మాత్రమే చెప్పారు. ఈ వార్తను సరిదిద్దుదామని కూడా ఆయన అనుకున్నారు. కానీ తర్వాత అదే ₹1,00,000 ప్రైజ్ని తన టార్గెట్గా ఫిక్స్ చేసుకున్నారు. 1,00,000కు కారు తయారు చేయడం అసాధ్యమని సుజుకి చైర్మన్ లాంటి వాళ్ళు పబ్లిక్గానే అన్నారు. కానీ రతన్ టాటా మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆ కారుకు పేరు పెట్టే సమయం వచ్చినప్పుడు మింట్, నియో, మైకార్, ఐకార్ లాంటి చాలా పేర్లు అనుకున్నారు. కానీ ఫైనల్గా నానో అనే పేరును ఫిక్స్ చేశారు. ఎందుకంటే ఆ పదం ఒకేసారి స్మాల్ అలాగే హై టెక్నాలజీని సూచిస్తుంది. 2005 నాటికి నానో మొదటి ప్రోటోటైప్ రెడీ అయింది. ఇందులో లోకల్ మార్కెట్ నుంచి కొన్ని కేవలం 8.5 హార్స్ పవర్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ వాడారు. ఆ కార్ కాంపోనెంట్స్ అన్నీ కూడా ఎలాగోలా అతికించినట్లున్నాయి. రతన్ టాటా స్వయంగా కార్ను టెస్ట్ డ్రైవ్ చేశారు. కార్ మరీ చిన్నగా ఉండడం వల్ల ఆయన ఎంతో ఇబ్బంది పడుతూ కూర్చున్నారు. కార్ డ్రైవ్ చేసిన వెంటనే ఆయన చాలా డిసప్పాయింట్ అయ్యారు. తాను అసలు ఈ కార్ నడిపి ఉండకూడదని ఆయన ఫీల్ అయ్యారు. పవర్, డిజైన్ పరంగా ఆ ప్రోటోటైప్ రతన్ టాటా విజన్కు చాలా దూరంగా ఉంది. కానీ టీం ఆ ఫీడ్బ్యాక్ని పాజిటివ్గా తీసుకుని మళ్లీ పనులు పడింది. అంతకుముందు కార్లలో సాధారణంగా 4 లేదా 6 సిలిండర్ ఇంజన్స్ ఉండేవి. 2 సిలిండర్ ఇంజన్ కేవలం 2 వీలర్స్ లేదా ఆటోల్లో మాత్రమే వాడతారు. కానీ ఒక కారు కోసం 624cc 2 సిలిండర్ ఇంజన్ తయారు చేసిన తొలి కంపెనీగా టాటా మోటార్స్ రికార్డు సృష్టించింది. కేవలం నానో ఇంజన్, దాని ట్రాన్సిషన్ సిస్టమ్ కోసమే 34 కొత్త పేటెంట్లు వచ్చాయి. ఎన్నో స్కెచ్ల తర్వాత నానో డిజైన్ ఫైనల్ అవుతున్న సమయంలో కారు ముందు భాగం మరీ ఫ్లాట్గా ఉందని రతన్ టాటా కనిపించింది. ఎవరో కత్తెరతో కట్ చేసినట్టుందని ఆయన ఫీల్ అయ్యారు. అందుకే ముందు భాగాన్ని మరో 50 మిల్లీమీటర్లు పెంచమని సలహా ఇచ్చారు. ఆ ఎక్స్ట్రా 50 మిల్లీమీటర్ వల్లే నానోకు ఒక యూనిక్ లుక్ వచ్చింది. అలాగే కార్లలో ఇంజిన్ ముందుంటుంది కాబట్టి వెనుక చక్రాలకి పవర్ వెళ్ళడానికి పొడవైన డ్రైవ్ షాఫ్ట్ అవసరం అయింది. కానీ టాటా మోటార్స్ నానో ఇంజన్ని వెనుక వైపు పెట్టింది. దీనివల్ల డ్రైవ్ షాఫ్ట్ అవసరం తప్పి ఖర్చు చాలా వరకు తగ్గింది. ఇంజన్ వెనక్కి వెళ్లడంతో క్యాబిన్ స్పేస్ కూడా పెరిగింది. నిజానికి మారుతి 800 కంటే నానోలో 21% స్పేస్ ఎక్కువగా ఉండేది. సాధారణ కార్ బాడీలో 2 లేయర్లుంటాయి. లోపలుండే చాసిస్, పైన ఉండే ఔటర్ ప్యానెల్స్. కానీ నానో కోసం మోటార్ సైకిల్స్ బాడీని స్టడీ చేసి ఒకే లేయర్తో బాడీని తయారు చేశారు. ఖర్చు తగ్గించడానికి నానోలో కేవలం 2 డోర్స్ మాత్రమే ఉంచాలని ముందుగా అనుకున్నారు. కానీ ఫైనల్గా 4 డోర్స్ ఫిక్స్ చేయాల్సి వచ్చింది. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ముందుగా కార్ డిజైన్ చేసి తర్వాత ప్రైస్ ఫిక్స్ చేస్తారు. కానీ నానో విషయంలో ముందుగా 1,00,000 ప్రైస్ ఫిక్స్ చేసి ఆ బడ్జెట్కి తగ్గట్టుగా డిజైన్ జరిగింది. కారు డిజైన్తో పాటు దాన్ని భారీ స్థాయిలో తయారు చేయడానికి ఒక కొత్త ప్లాంట్ కూడా అవసరమైంది. 2006లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సింగూరులో టాటా మోటార్స్కు 997 ఎకరాల భూమిని లీజుకిచ్చింది. కానీ ఇక్కడే ప్రభుత్వం కొన్ని పెద్ద తప్పులు చేసింది. చాలా సారవంతమైన భూమిని రైతులకు ఇష్టం లేకుండా టాటాకి ఇచ్చేసింది. దీనివల్ల ఆ ప్లాంట్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. ఎంప్లాయీస్ కార్ల మీద దాడులు చేశారు. ప్లాంట్ దగ్గర నాటు బాంబులు కూడా వేశారు. వేలాది మంది పోలీసుల కాపుల మధ్య ఆ ప్లాంట్ నిర్మాణం జరిగింది. కానీ 2 ఏళ్ల తర్వాత 1,500 కోట్లు ఖర్చు పెట్టినా అక్కడ కేవలం 5 నానో కార్లు మాత్రమే తయారయ్యాయి. పరిస్థితి చూసి విసిగిపోయిన రతన్ టాటా పశ్చిమ బెంగాల్ వదిలి వెళుతున్నట్టు ప్రకటించారు. ఆ అనౌన్స్మెంట్ రాగానే గుజరాత్ సీఎం నరేంద్ర మోదీ నుంచి ఆయనకు స్వాగతం లభించింది. ఆ తర్వాత నానో మోటార్స్ గుజరాత్లోని సానంద్లో ప్లాంట్ ఏర్పాటు చేసుకుంది. మరోవైపు పూణేలో 4 ఏళ్ల కష్టం తర్వాత టాటా నానో
ప్రపంచం ముందుకు రావడానికి రెడీ అయింది. 2008 జనవరిలో ఢిల్లీలోని 9వ ఆటో ఎక్స్పో జరిగింది. అదే ఈవెంట్లో నానోను తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేశారు. దీనికోసం 7 షో కార్స్ను ఎంతో సీక్రెట్గా తయారు చేశారు. పూణే నుంచి కవర్ చేసిన 3 ట్రైలర్స్లో వాటిని ఢిల్లీకి తెచ్చారు. ప్రతి ట్రైలర్కు గన్ పట్టుకున్న గార్డ్స్ కాపలా ఉన్నారు. ఆ రోజు రతన్ టాటా స్వయంగా ఒక వైట్ నానో కారును స్టేజ్ మీదకు డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. కారు ఎంత చిన్నదంటే ఆయన తల దాదాపుగా రూఫ్కి తగులుతూ ఉంది. ఏ కారు తయారీ అసాధ్యమని ఇండస్ట్రీ అంతా అనుకుందో అది ఆ రోజు వాళ్ళ కళ్ల ముందే నిలబడింది. నానోను చూడగానే జనమంతా గట్టిగా అరుస్తూ చప్పట్లు కొట్టారు. కానీ అప్పటికే స్టీల్, రబ్బర్, గ్లాస్ లాంటి వాటి ధరలు చాలా పెరిగిపోయాయి. అందుకే నానో ధర కనీసం 1.2 లేదా 1.5 lakhsగా ఫిక్స్ చేసి ఉంటారని అంతా అనుకున్నారు. కానీ రతన్ టాటా మైక్ తీసుకుని తాను ఇచ్చిన మాట ప్రకారం నానో డీలర్ ప్రైస్ ఇప్పటికీ 1,00,000 రూపాయలే అని అనౌన్స్ చేశారు. నానో రాకతో ఇండియాలో ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ 65% పెరుగుతుందని నిపుణులు అంచనా వేశారు. గ్లోబల్ మీడియా కూడా నానోని ఒక విప్లవం అని పొగిడింది. 2009లో నానో కమర్షియల్ లాంచ్ జరిగినప్పుడు ఆ క్రేజ్ మామూలుగా లేదు. టాటా డీలర్షిప్స్, SBI బ్రాంచెస్, వెస్ట్ సైడ్, క్రోమా లాంటి 3,000 లొకేషన్లలో అప్లికేషన్ ఫామ్స్ ఇచ్చారు. కేవలం 17 రోజుల్లో 2 లక్షలకు పైగా బుకింగ్స్ వచ్చాయి. టాటా మోటార్స్ వెబ్సైట్కి 3 కోట్ల హిట్స్ వచ్చాయి. నానో రాకతో ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ పూర్తిగా మారిపోయినట్లు అనిపించింది. కానీ ఆ కారు కథ ముందు ముందు ఎంత ట్రాజడీగా మారబోతుందో అప్పుడు ఎవరికీ తెలియదు. నానో టార్గెట్ కస్టమర్స్ ఇండియన్ మిడిల్ క్లాస్ పీపుల్. కానీ మొదట్లో ఈ కారు వాళ్ల వరకు చేరనేలేదు. ఎందుకంటే నానో రియల్ కస్టమర్స్ ఉన్న టై 2, టై 3 సిటీస్లో టాటా మోటార్స్ డీలర్ నెట్వర్క్ ఏర్పాటు చేయలేదు. పెద్ద నగరాల్లో ఉన్న ప్రీమియం షోరూమ్స్లోనే నానోను కూడా అమ్మారు. ఆ షోరూమ్స్లో టాటా సఫారీ పక్కనే నానోను కూడా ఉంచారు. జీవితంలో అప్పటి వరకు కేవలం 2 వీలర్స్ మాత్రమే నడిపిన ఒక సామాన్యుడు అంత ఖరీదైన షోరూమ్స్లోకి వెళ్ళడానికి చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాడు. డిస్ట్రిబ్యూషన్ కంటే కూడా ఫైనాన్సింగ్ అనేది ఇంకా పెద్ద ప్రాబ్లం అయింది. చాలామంది బ్యాంక్ లోన్ తీసుకుని నానో కొందామని అనుకున్నారు. కానీ ఆ కస్టమర్స్కు తక్కువ ఇన్కమ్ ఉండడం, ఎలాంటి క్రెడిట్ హిస్టరీ లేకపోవడంతో బ్యాంకులు లోన్ను ఆఫర్ చేయలేదు. లోన్స్ రాకపోవడంతో టాటా మోటార్స్ కస్టమర్ల నుంచి ఫుల్ అమౌంట్ అడ్వాన్స్గా అడిగింది. సింగూర్ ఇష్యూ వల్ల ప్లాంట్ షిఫ్ట్ చేయడంతో కార్ డెలివరీకి ఏకంగా 7 ఏడాది సమయం పట్టింది. ఒక మిడిల్ క్లాస్ కస్టమర్ బ్యాంక్ లోన్ లేకుండా ఒకేసారి 1,50,000 కట్టడం, ఆ తర్వాత కారు కోసం 7 ఏడాది వెయిట్ చేయడం సాధ్యం కాని పని. అందుకే చాలామందికి ఇష్టం ఉన్నా కూడా నానోను కొనలేకపోయారు. బేసిక్గా నానోను కొనడం అనే ప్రాసెస్ని టాటా మోటార్స్ చాలా కష్టంగా మార్చేసుకుంది. ఇండియాలో చాలామంది వ్యాపారులు కస్టమర్ బుకింగ్స్ ఎక్స్పీరియన్స్కు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. కస్టమర్ కొటేషన్ అడిగినప్పుడు చేత్తో రాసివ్వడం లాంటివి చేస్తారు. అది చాలా అన్ప్రొఫెషనల్గా అనిపిస్తుంది. నానో విషయంలో కూడా అలాంటి చిన్న చిన్న తప్పులే ఆ కార్ను ప్రజలకు దూరం చేసింది. కానీ నానో కొన్న వాళ్లకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఎదురు కాలేదు. 2010 మార్చిలో ముంబైకి చెందిన సతీష్ సావంత్ ఒక బ్రాండ్ న్యూ సిల్వర్ నానో కారు కొన్నారు. తన భార్య 5 ఏళ్ల కొడుకుతో కలిసి కారును షోరూమ్ నుంచి ఇంటికి తీసుకువెళ్లారు. కానీ కేవలం 45 నిమిషాల డ్రైవ్ తర్వాత కారులో భయంకరమైన మంటలు చెలరిగాయి. ఆ ఫ్యామిలీ ప్రాణాలతో బయటపడింది. కానీ కారుకు వేసిన పూలమాల కూడా అలాగే ఉండగానే అది కాలిపోతున్న భయానక ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆ ఘటనతో సావంత్ 5 ఏళ్ల కొడుకు ఎంత భయపడ్డాడంటే ఆ తర్వాత ఏ కారులో కూర్చోడానికి కూడా వణికిపోయేవాడు. అలాగే ఒక సుప్రీంకోర్టు లాయర్ తన నానో కారును పార్క్ చేసి అందులోనే కూర్చునున్నారు. అప్పుడే వెనక వైపు నుంచి స్పార్క్స్ రావడం ఆయన గమనించారు. ఆయన ఏదో ఒకటి చేసేలోపు కారు మొత్తం పొగతో నిండిపోయింది. 2010 మధ్య నాటికి టాటా నానోలో మంటలు రావడం, డేంజరస్గా పొగ రావడం లాంటి 6 ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అయ్యాయి. ఒక్కో ప్రమాదానికి ఒక్కో రీజన్ ఉంది. ఒక కారులో ఫ్యూయల్ లైన్ల ప్రాబ్లం ఉంటే మరో కారులో ఎగ్జాస్ట్ నుంచి స్పార్క్స్ వచ్చాయి. నిజానికి అన్ని నానో కార్స్లో కామన్గా ఒకే డిఫెక్ట్ ఏం లేదు. వేలాది కార్లలో ఒక 6 కార్లు కాలిపోవడం అనేది పెద్ద విషయం కూడా కాదు. ఇండియాలో కార్లలో మంటలు రావడం అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది. కానీ నానో మీద ఉన్న హైప్ వల్ల ఇలాంటి నెగిటివ్ న్యూస్ కూడా చాలా పెద్దగా వైరల్ అయింది. కొన్నేళ్ల తర్వాత గ్లోబల్ ఎన్క్యాప్ నానో కార్కి క్రాష్ టెస్ట్ చేసింది. కేవలం 64 కిలోమీటర్ల స్పీడ్తో కారును గోడకు గుద్దించారు. అప్పుడు ఆ కారు ముందు భాగం ఒక అట్టపెట్టెలాగా మడత పడిపోయింది. దీని రిజల్ట్గా చైల్డ్ మరియు అడల్ట్ సేఫ్టీ రెండిటిలోనూ నానోకు 0 స్టార్స్ వచ్చాయి. వీటన్నిటి వల్ల నానో అనేది అస్సలు సేఫ్ కాదనే ఇమేజ్ జనం మైండ్లోకి వెళ్ళిపోయింది. ఇండియన్ కస్టమర్లు సేఫ్టీని ఒకవేళ పక్కన పెట్టినా నానో కొంటే కారు కొన్నట్లు కాదు, ఒక కాంప్రమైజ్ను కొన్నట్లే అని వాళ్లకు త్వరగానే అర్థమైంది. ఆ కారులో ఏసీ లేదు, స్టీరియో లేదు, పవర్ స్టీరింగ్ లేదు, పవర్ విండోస్ లేవు, ఎయిర్ బ్యాగ్స్ కూడా లేవు. సింగిల్ వైపర్, సింగిల్ సైడ్ మిర్రర్ మాత్రమే ఉన్నాయి. సెపరేట్ ఫ్యూయల్ డోర్ మెకానిజం ఖర్చు తగ్గించడానికి పెట్రోల్ క్యాప్ను ముందున్న బ్యానెట్ కింద ఇచ్చారు. టైర్లకు 4కు బదులు 3 బోల్ట్స్ మాత్రమే పెట్టారు. బంపర్స్కు పెయింటింగ్ వేయకుండా ప్లాస్టిక్తోనే వదిలేశారు. కారు బూట్ స్పేస్ వెనుక సీటు కిందకిచ్చారు. కారు స్టార్ట్ చేస్తే ఇంజన్ సౌండ్ ఆటో రిక్షాలాగా వినిపించేది. లోపల ఇంటీరియర్ ప్లాస్టిక్ చాలా చీప్గా ఉండేది. స్పీడ్, యాక్సిలరేషన్ ఎంత తక్కువ అంటే
దేన్నన్నా ఓవర్టేక్ చేసి కొద్దిగా ముందుకు వెళదామనేది ఒక పీడకల్ లాంటిది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ కేవలం 15 లీటర్లు. సిటీలో తిరుగుతున్నప్పుడు కూడా పదే పదే ఫ్యూయల్ కొట్టించాల్సి వచ్చేది. బేసిక్గా కార్ కాస్ట్ తక్కువగా ఉండడం కోసం నానోలో ప్రతి ఒక్క ఫీచర్ కాంప్రమైజ్ అయిపోయింది. ఇక లుక్స్ విషయానికి వస్తే క్రిటిక్స్ దీన్ని కవర్ చేసిన ఆటో రిక్షా లేదా టాయ్ అనేవారు. బ్లూంబర్గ్ సంస్థ అయితే గత 50 ఏళ్లలో వచ్చిన 50 అత్యంత చెత్త లిస్టులో ఈ కారు కూడా చేర్చేశారు. ఇది చాలదన్నట్లు నానో ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. అదే నానో పాలిట శాపంగా మారింది. 1,00,000 రూపాయలతో లాంచ్ అయిన వెంటనే ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారుగా నానో రికార్డ్ సృష్టించింది. దాంతో మీడియాతో పాటు స్వయంగా టాటా మోటార్స్ టీం కూడా నానో ఐడెంటిటీ మొత్తాన్ని చీపెస్ట్ కార్ అనే పాయింట్ చుట్టూనే నిర్మించింది. కానీ ఇండియాలో ఒక కార్ అనేది కేవలం ట్రాన్స్పోర్టేషన్కి మాత్రమే కాదు, అదొక స్టేటస్ సింబల్ అనే విషయాన్ని టాటా మోటార్స్ మర్చిపోయింది. ఒక ఫ్యామిలీ తమ తొలి కారు కొన్నప్పుడు చుట్టుపక్కల వాళ్లకు, బంధువులకు తమ స్థాయి పెరిగిందని పరోక్షంగా చెప్పుకోవడం. కానీ ఒక ఫ్యామిలీ తమ ఫస్ట్ కారుగా టాటా నానోను కొన్నప్పుడు మేం ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారు కొన్నాము అనే సిగ్నల్ వెళ్ళేది. దీనివల్ల ఫ్యామిలీస్ యొక్క సోషల్ స్టేటస్ పెరగకుండా తగ్గిపోయేది. ఇక నానో కొనే కంటే బాగా మెయింటైన్ చేసిన ఒక బజాజ్ పల్సర్ బైక్ ఉంటే చాలు అనిపించుకుంది. కేవలం గత్యంతరం లేక కొనే కార్ నానో అనే ఇమేజ్ ఆ కారు మూటగట్టుకుంది. ఇక రతన్ టాటా ఈ కారును సామాన్యుల కారుగా, ఒక పీపుల్స్ కారుగా చేయాలని కళ్ళు కన్నారు. కానీ దురదృష్టవశాత్తు అది పూర్ మ్యాన్స్ కారుగా మారిపోయింది. పబ్లిక్ తన ఓన్ కంపెనీ కూడా నానోకు చీపెస్ట్ కార్ అనే ట్యాగ్ ఇవ్వడం చాలా బాధాకరమని రతన్ టాటా స్వయంగా ఒక స్పీచ్లో చెప్పారు. మరోవైపు మారుతి 800, మినీ, ఫోక్స్ వ్యాగన్ లాంటివి చీప్ కార్లు అని ఎప్పుడూ ప్రమోట్ చేసుకోలేదు. అందరికీ అందుబాటులో ఉంటాయని మాత్రమే చెప్పి ఆ కార్లను సక్సెస్ చేశారు. టాటా మోటార్స్ ఈ పొజిషనింగ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దామనుకునే లోపే సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్లో వాళ్ళని షాక్కు గురిచేసే ఒక సంఘటన జరిగింది. నానో అనౌన్స్మెంట్ రాగానే దేశవ్యాప్తంగా యూజ్డ్ కార్ డీలర్స్ కార్ల ధరలను 30% వరకు తగ్గించేశారు. అప్పుడు కస్టమర్ల ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ప్రపంచంలోనే చౌకైన కారు నానోను కొనాలా, రెండోది అదే ధరకు సెకండ్ హ్యాండ్లో మంచి ఫీచర్స్ ఉన్న మంచి బ్రాండెడ్ కార్లు కొనాలా అనేది. అంతా కూడా సెకండ్ హ్యాండ్ కార్లకి మొగ్గు చూపారు. మరోవైపు 2 వీలర్స్ వాడుతున్న వాళ్లను కారు వైపు మళ్లించాలనుకున్న టాటా మోటార్స్ కలగానే ఉండిపోయింది. కానీ నానో లాంచ్ అయిన తర్వాత కూడా హోండా, బజాజ్, హీరో లాంటి 2 వీలర్ కంపెనీల సేల్స్ ఎక్కడా తగ్గలేదు. ఎందుకంటే నానో లీటర్కి 25 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తే బైక్స్ మైలేజ్ దానికి దాదాపుగా డబుల్. దానికి తోడు 2 వీలర్కి పెద్దగా పార్కింగ్ స్పేస్ అవసరం లేదు, మెయింటెనెన్స్ ఖర్చు తక్కువ, వీటికి చీపెస్ట్ అనే ట్యాగ్ కూడా లేదు. కేవలం కారు ధర ఎక్కువ కాబట్టే జనం 2 వీలర్స్ వాడుతున్నారని టాటా అనుకుంది. కానీ కారు కొనడం కంటే దాన్ని నడపడం, మెయింటైన్ చేయడం 2 వీలర్తో పోలిస్తే చాలా కష్టమైన పని. అందుకే కస్టమర్లు బైక్స్ వైపు మొగ్గు చూపారు. బ్రాండింగ్, పొజిషనింగ్లో తమ వైపు నుంచి చాలా పెద్ద తప్పు జరిగిందని టాటా మోటార్స్కు అప్పటికి అర్థమైంది. అందుకే ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. 2010 నుంచి 2012 వరకు భారీగా యాడ్స్ ఇచ్చి నానోను ఒక ఆస్పిరేషనల్ కారుగా చూపే ప్రయత్నం చేశారు. కారు లెఫ్ట్ సైడ్ మిర్రర్, బెటర్ సీట్స్, కొత్త కలర్స్ యాడ్ చేశారు. 2013లో సెలబ్రిటీ అసమ్నెస్ అనే క్యాంపెయినింగ్ తెచ్చారు. 90 సెకండ్ల మ్యూజిక్ వీడియో కోసం ట్యాగ్ లైన్స్ వాడుతూ నానోను యూత్ని అట్రాక్ట్ చేసేలా చేశారు. 2014లో నానో ట్విస్ట్ పేరుతో పవర్ స్టీరింగ్, బెటర్ మీటర్ నోట్స్తో పాటు మిస్ అయిన ఫీచర్లను కూడా యాడ్ చేసి దీన్ని ఒక స్మార్ట్ సిటీ కారుగా ప్రమోట్ చేశారు. ఇక ఫైనల్గా 2015లో జెన్ఎక్స్ నానోను మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఇది అప్పటి వరకు నానోలో జరిగిన అతిపెద్ద అప్గ్రేడ్. ఆటోమేటిక్ ట్రాన్సిషన్, సపరేట్ బూట్ స్పేస్, పెద్ద ఫ్యూయల్ ట్యాంక్, స్పోర్ట్స్ మోడ్, బెటర్ హెడ్ ల్యాంప్స్, కొత్త ఇంటీరియర్స్ లాంటి భారీ మార్పులు వచ్చాయి. కానీ జనం మైండ్లో మాత్రం నానో అంటే పేదవాడి కారుగానే ఉండిపోయింది. పైగా నానోలో చేసిన ఈ మార్పులన్నీ ఫ్రీగా రాలేదు. ఫీచర్లతో పాటు కారు ధర కూడా పెరిగింది. నానో ట్విస్ట్ లాంచ్ ప్రైస్ 2.36 lakhs, అంటే 2,36,000. ఇది దాదాపుగా మారుతి ఆల్టో 800 ధరకు దగ్గర సమానం. కానీ ఆల్టోలో పెద్ద ఇంజిన్, రిలేటబిలిటీ ట్రాక్ రికార్డ్, దేశవ్యాప్తంగా పెద్ద సర్వీసెస్ నెట్వర్క్, వీటన్నిటికీ మించి నానో కంటే బెటర్ ప్రెస్టేజ్ ఇచ్చేది. నానోను చూసి ఎంట్రీ లెవెల్ కార్ సెగ్మెంట్లోకి హ్యుందాయ్ తమ ఇయాన్ కారును, డాట్సన్ గో కారును మార్కెట్లోకి తెచ్చింది. నానో చేసిన తప్పుల నుంచి అవి జాగ్రత్తలు పడ్డాయి. ఆ తప్పులు తాము రిపీట్ చేయకుండా నానోను ఈజీగా బీట్ చేశాయి. ఇక 2016లో టాటా మోటార్స్ లాంచ్ చేసిన ఒక కారు నానో పూర్తిగా దెబ్బతీసింది. అదే టాటా టియాగో. 3.2 లక్షల బడ్జెట్లో వచ్చిన ఈ కార్ అద్భుతమైన ఫీచర్లు, సేఫ్టీ, స్టైలింగ్తో ఒక ప్రాపర్ మోడల్ హ్యాచ్ బ్యాక్ లాగా నిలిచింది. నానోలో దొర్లిన తప్పులన్నిటినీ టాటా టియాగోలో కరెక్ట్ చేశారు. ఇది మార్కెట్లోకి రాగానే నానో సేల్స్ మరింత దారుణంగా క్రాష్ అయ్యాయి. కోట్ల మంది భారతీయుల కోసం టాటా మోటార్స్ తయారు చేసిన నానో తన జీవితంలో కనీసం 3 లక్షల కార్లను కూడా అమ్మలేకపోయింది. తన లైఫ్ సైకిల్ చివరి నెల అయిన 2019 ఫిబ్రవరిలో కేవలం ఒక్క నానో కార్ మాత్రమే అమ్ముడైంది.
2008లో రతన్ టాటా స్వయంగా వేలాది మంది జనం, గ్లోబల్ మీడియా అటెన్షన్ మధ్య ఎంతో అట్టహాసంగా లాంచ్ చేసిన నానో 10 ఏళ్ల తర్వాత ఎలాంటి ఫేర్వెల్ యాడ్ గానీ, ప్రెస్ కాన్ఫరెన్స్ గానీ లేకుండానే సైలెంట్గా డిస్కంటిన్యూ అయింది. రతన్ టాటా డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన నానో ఉత్పత్తి అలా నిశ్శబ్దంగా అంతమైపోయింది. మరి మీరేమంటారు? ₹1,00,000కి మధ్యతరగతి కుటుంబం ఎంతో కొంత సేఫ్టీతో రోడ్లపై ప్రయాణం చేయాలని ₹1,00,000కే కారు తయారు చేయడానికి నడుం కట్టిన రతన్ టాటా కల గొప్పదా? లేదంటే ఇది పేదవాడి కారు, ఇది చీప్గా ఉంది, ఆటో సౌండ్ వస్తుంది, కారుకున్న ఫీచర్స్ లేవు అని దాన్ని పక్కన పెట్టేసిన మన భారతీయులది తప్పంటారా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.